నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ 15. రచించిన వారు మణిశ్రీ గారు. చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీస్కి రాగానే జై క్యారీస్లో ఫైల్స్ అన్నీ సర్ది నేత్ర తను బయటికి రాబోతూ ఉండగా జై లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. కొత్త టెండర్ కొటేషన్ అడిగారు కదా, ప్రిపేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు చెక్ చేయాల్సిన ఫైల్స్ కూడా పక్కనే పెట్టాను. వచ్చి రాగానే పని అప్పగించేస్తున్నావా? ఆఫీస్కి వచ్చేది పని చేయడానికే కదా సార్. చేద్దాంలే, కాఫీ చెప్పు. సరే సార్. నీకు కూడా. నేను కాఫీ తాగను సార్. అబద్ధం చెప్పకు, నీకు అలవాటుంది. ఆ విషయం నాకు తెలుసు. 2 కాఫీ చెప్పు. కాఫీ ఆర్డర్ చేసి జై ఎదురుగానే కూర్చొని ఫైల్ చెక్ చేస్తుంది. జై మాత్రం తననే చూస్తూ కూర్చున్నాడు. కాఫీ రావటంతో ఇద్దరూ కప్ తీసుకొని తాగుతున్నారు. నేత్ర ఫైల్ చూస్తూ పొరపాటున కప్ వదిలేసింది. కంగారుగా జై వైపు చూసి పగిలిన ముక్కలు తీయబోతుంటే జై వచ్చి చెయ్యి పట్టుకుని ఆపాడు. ఏం చేస్తున్నావు? సారీ సార్, చెయ్యి జారింది. నేను క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేయడానికి వర్కర్స్ ఉన్నారు. ముందు పైకిలే. తన చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. నేత్ర నొప్పితో అమ్మా అని చెయ్యి వెనక్కి లాగేసుకుంది. తన అరచెయ్యి కాలి కందిపోయినట్టుగా కనిపించటంతో జై కంగారుగా తన చెయ్యి పట్టుకున్నాడు. ఏమైంది? ఏం లేదు సార్, చిన్న దెబ్బే. ఇంతలా కాలిపోతే చిన్నగాయం అంటావేంటి? ఇట్రా. నేత్రని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాడు. గాయానికి మందు రాస్తూ నేత్రనే గమనిస్తున్నాడు. నొప్పిని పంటి బిగువునే భరిస్తూ కళ్ళు మూసుకుంది. ఎలా అయ్యింది నేత్ర? అది వంట చేస్తుంటే పొరపాటున చెయ్యి కాలింది సార్. నీకు అబద్ధం చెప్పడం రాదు నేత్ర. పొరపాటున కాలితే ఇంత పెద్ద గాయం అవ్వదు. నిజం చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఉదయం వంట చేస్తూ మామయ్యకి టిఫిన్ తినిపించడానికి వెళ్ళాను. తిరిగొచ్చి గరిట పట్టుకునేసరికి కాలిపోయింది. నాకు అర్థమైంది. ఇది మీ అత్త పనే కదా? చచా, మనకి తెలియకుండా ఒకరి గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు సార్. నేనే పొరపాటున గెరిట గ్యాస్ దగ్గర మర్చిపోయి ఉంటాను. కథలు చెప్పకు. ఇది పొరపాటున జరిగింది మాత్రం కాదు నేత్ర. నువ్వు బయటికి వెళ్ళగానే కావాలనే గ్యాస్ మీద పెట్టి నువ్వు వచ్చేసరికి తీసి మామూలుగా పెట్టి వెళ్ళిపోయారు. అది తెలియని నువ్వు పట్టుకున్నావు, అంతే కదా? నేత్ర మౌనంగా ఉండిపోయింది. నేత్ర, దేనికైనా ఓ హద్దు అనేది ఉంటుంది. నీ విషయంలో మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు నువ్వు ఇదంతా భరించాలి? బయటకు వచ్చేయచ్చు కదా. నేను బయటకు వచ్చిన మరుక్షణం చాలా దారుణం జరుగుతుంది సార్. అందుకే రాలేకపోతున్నాను. ఏం జరుగుతుంది? మీకు వీరు తెలుసు కదా. అదే ఆ రోజు హోటల్లో కొట్టాను కదా. మా అత్త అతని దగ్గర డబ్బులు తీసుకుంది సార్. డబ్బు తిరిగి ఇవ్వలేక నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. నేను ఆ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే ఇదంతా. నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే తర్వాత నాకు ఏం జరిగినా అడిగేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు అడిగినా ఎవరితోనో వెళ్ళిపోయాను అని ప్రచారం చేస్తుంది మా అత్త. ఇంకో పక్క ఈ వీర నేను ఇంటి నుండి బయటకు వచ్చిన మరుక్షణం నన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు సార్. అందుకే చచ్చినట్టు అక్కడే ఉండాల్సి వస్తుంది. తను ఎంత దాచుకుంటున్నా నేత్ర కన్నీళ్లు జై కంట పడ్డాయి. తన పరిస్థితి వినగానే మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది. నేత్ర చేతికి కట్టుకట్టి తన వైపు చూశాడు. ఇవాళకి రెస్ట్ తీసుకో, ఇంటికెళ్ళు. వద్దు సార్, ఇంటికెళ్ళినా నేను పని చేయక తప్పదు. అదేదో ఇక్కడే చేస్తే తీసుకుంటున్న జీతానికి వాల్యూ ఉంటుంది. నాకేం పర్లేదు సార్, బానే ఉంది ఇప్పుడు. సరే, నీ ఇష్టం. చేతికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా చూసుకో. అలాగే సార్, థ్యాంక్ యూ. నేత్ర, నీ ఫోన్ నిన్న కారులో మర్చిపోయావు. జై చేతిలో ఫోన్ తీసుకుని తన క్యాబిన్ దగ్గరికి వచ్చి కూర్చుంది. జై తన చైర్లో కూర్చొని వెనక్కి వాలాడు. నేత్ర చెప్పింది గుర్తు రావటంతో కోపంతో జై పిడికిలి బిగుసుకుంది.
వెంటనే ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. వీర నేత్ర ఉండే ఏరియాలోనే ఉంటాడు. వాడి డీటెయిల్స్ నాకు కావాలి. వాడి గురించి నీకెందుకు? చెప్పింది చెయ్యరా? సరే. అజయ్ కార్ దిగి ఆఫీస్ లోపలికి వచ్చాడు. జై క్యాబిన్లోకి వచ్చేసరికి సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. హాయ్ రా, వీరా గురించి ఎంక్వైరీ చేశావా? వాడికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదటి భార్య చనిపోయింది, వీడే చంపేశాడు అని టాక్. రెండో భార్య వీడు పెట్టే టార్చర్ భరించలేక వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడి కన్ను నేత్ర మీద పడింది. అందుకు వాళ్ళ అత్తకి డబ్బు ఆశ చూపించి నేత్రను పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇది వాడి బయోడేటా. ఎందుకు? నైట్ మంచి మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చెయ్యి. అర్థమైంది. జై నవ్వుతూ అజయ్ వైపు చూశాడు. యు ఆర్ స్మార్ట్ అజయ్. మ్యూజిక్ పార్టీ మాత్రం అదిరిపోవాలి. ఇంట్లో అందరూ భోజనం చేసి నిద్రపోతున్నారు. నేత్రకి ఏమీ తినాలి అని అనిపించకపోవటంతో టెర్రస్ మీదకి వచ్చి కూర్చుంది. కాసేపటికి జై నుంచి కాల్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. చెప్పండి సార్. నిద్రపోతున్నావా? ట్రై చేస్తున్నా కానీ నిద్ర పట్టడం లేదు సార్. అమ్మయ్యా, ఇంకా నిద్రపోయావేమో అని టెన్షన్ పడ్డా. ఒక్కసారి బయటికి రా. మీరు మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? అయినా ఈ టైంలో ఎందుకు బయటికి రమ్మంటున్నారు? ముందు బయటికి రా, చెప్తాను. నాకు నిద్ర వస్తుంది, నేను రాను సార్. నువ్వు వస్తావా? నన్నే లోపలికి రమ్మంటావా? అమ్మో వద్దు, మా అత్త చూసిందంటే నన్ను చంపేస్తుంది. ప్లీజ్ సార్, వెళ్ళిపోండి. నో, నువ్వు బయటికి వచ్చి తీరాల్సిందే, లేదంటే 2 నిమిషాలు చూసి నేనే లోపలికి వస్తాను. హలో. కట్ చేశారు. అమ్మో, ఈయన నిజంగా వచ్చినా వచ్చేస్తారు. నేనే వెళ్ళడం బెటర్. కంగారుగా పైకి లేచి కిందికొచ్చింది. అప్పటికి అందరూ గాఢ నిద్రలో ఉండటంతో నెమ్మదిగా బయటకొచ్చి డోర్ వేసి రోడ్డు మీదకొచ్చింది. అక్కడ జై కనిపించకపోవటంతో అటు ఇటు చూస్తూ నిలబడింది. మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వటంతో వెంటనే లిఫ్ట్ చేసింది. ఎన్నిసార్లు చెప్పాను, ఫోన్ ఉన్నది షోకేస్లో పెట్టుకోవడానికి కాదు, అలా వెతుక్కునే బదులు కాల్ చేయొచ్చు కదా. సరేలేండి, ఎక్కడున్నారు? మీ వీధి చివర ఓ ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడున్నాను. త్వరగా రా. ఏంటి ఈయన అర్ధరాత్రి నాతో గేమ్స్ ఆడుతున్నారా? నేను వెళ్ళను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వు. ఇంట్లోపలికి వెళ్ళిపోబోతూ ఆగిపోయింది. పొరపాటున లోపలికి వచ్చేస్తే అత్తయ్య నన్ను ఇంటి నుంచి గెంటేయడం గ్యారంటీ. వద్దులే, ఎందుకు పిలిచారో ఏమో. నడుచుకుంటూ జై చెప్పిన ప్లేస్కి వచ్చింది. అజయ్ కూడా అక్కడే కనిపించటంతో ఏమీ అర్థం కాక దగ్గరకొచ్చి నిలబడింది. ఏంటి సార్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? నీ చెప్పు తీయి. చెప్పు చేతిలోకి తీసుకో. ఎందుకు సార్? ముందు చెప్పింది చెయ్యి. తీయి. నేత్ర అయోమయంగా చూస్తూ చెప్పు తీసి పట్టుకుంది. సార్, మిమ్మల్ని ఎలా కొట్టగలను? అబ్బచ్చా, నన్ను కొడదామని చాలా ఆశగా ఉన్నట్టుంది నీకు. అదేం లేదు సార్, మీరేగా కొట్టమంది. నన్ను కాదు, వాడిని. జై చూపించిన వైపు చూసి షాక్ అయ్యింది. వీడేంటి ఇక్కడ? ఆ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు? మా వాడు బ్యాండ్ బాజా మోగించాడులే. మా కోటింగ్ అయిపోయింది, నీ కోటింగ్ కూడా ఇచ్చేస్తే వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేద్దాం. అమ్మో, వాడు అత్తకి చెప్పాడంటే నా పని అయిపోతుంది. ఎలా తెలుస్తుంది? కళ్ళకు గంతలు కట్టానుగా. భయపడకుండా వాడి దగ్గర మాట్లాడకుండా వెళ్ళి కొట్టు. నీ కోపాన్నంతా చూపించు. ఇక్కడ నిన్ను ఆపేవారెవ్వరూ లేరు, వెళ్ళు. నేత్ర నెమ్మదిగా వాడి దగ్గరకొచ్చి నిలబడింది. వాడి మీద కోపం అంతా కళ్ళల్లోకి రావడంతో చెప్పుతో 2 చెంపలు వాయిస్తుంది. తన కోపం తీరే వరకు కొట్టి పక్కకొచ్చి నిలబడింది. జై తన పక్కకొచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు హ్యాపీనా? లేదు సార్. వాడిని కోపంగా చుట్టూ వెతికి లావుపాటి కర్ర కనిపించటంతో అది తీసుకుని వెళ్ళి మళ్ళీ వాడిని చితకబాదింది. వాడు అప్పటికీ స్పృహ తప్పాడు. జై అలానే చూస్తూ నిలబడిపోయాడు. అజయ్ షాక్ నుంచి తేరుకొని జై దగ్గరకొచ్చాడు. రేయ్, వాణ్ణి చంపేసేలా ఉంది, వెళ్ళి ఆపు. జై దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని ఆపాడు. ఆపు, చంపేస్తావా? వీణ్ణి చంపినా పాపం లేదు సార్.
అసలు వీడు ఎంత పెద్ద వెధవో మీకు తెలీదు. వీడిని నేత్ర మళ్ళీ వాడిని కొట్టడానికి వెళ్ళబోతుంటే జై తనని పట్టుకుని పక్కకు తీసుకెళ్ళాడు. అజయ్, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చెయ్యి, లేదంటే చస్తాడు. అజయ్ వాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జై గట్టిగా ఊపిరి తీసుకొని నేత్ర వైపు చూశాడు. వామ్మో, భద్రకాళిగా నీ విశ్వరూపం మొత్తం చూపించావు. ఇంత కోపం ఉందా వాడి మీద? అవును సార్, చిన్నప్పటి నుంచి కోపం ఉంది వాడి మీద. అసలు వాడు ఎలాంటి వాడో తెలుసా సార్? మా అమ్మను కూడా వదల్లేదు. తనకంటే పెద్దది అనే జ్ఞానం లేకుండా చెడు దృష్టితో చూసేవాడు. అమ్మ వెళ్ళిపోయాక వీడి కన్ను నా మీద పడింది. ఇలాంటి వాడిని బతకనివ్వకూడదు. ఓకే, కొట్టావు కదా, వదిలేయి. నేత్ర కాసేపు మౌనంగా ఉండిపోయింది. జై తనని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా పక్కనే నిలబడ్డాడు. కాసేపటికి తేరుకొని జై వైపు తిరిగింది. థ్యాంక్స్ సార్, వీడి వల్ల ఇప్పటి వరకు నేను అనుభవించిన బాధంతా పోయింది. ఏదో మొండి ధైర్యంతో వాణ్ణి ఎదిరించి మాట్లాడేదాన్నే కానీ మనసులో భయంగానే ఉండేది. అలాగే వాణ్ణి చితక్కొట్టాలి అని కూడా ఉండేది. ఆ కోరిక ఇప్పుడు తీరింది. నువ్వు హ్యాపీనే కదా? ఎంత సంతోషంగా ఉందంటే అందరికీ వినబడేలా గట్టిగా అరవాలనుంది. ఆ పని మాత్రం చెయ్యకు, వాణ్ణి కొట్టింది మనమే అని అందరికీ తెలిసిపోతుంది. అయినా మీరెందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు? జై ఏం మాట్లాడకుండా తనలో తానే నవ్వుకుంటాడు. ఏంటి సార్ సమాధానం లేదు? నువ్వు అలా బాధపడుతూ ఉంటే చూడలేక. నేత్ర సూటిగా జై కళ్ళల్లోకి చూసింది. ఓ ఓ ఆగు, ఏదేదో ఊహించుకోకు. నేను ఆ ఉద్దేశంతో అయితే చేయలేదు. నా ఎంప్లాయ్ ఒకడి వల్ల బాధపడుతుంది అని. నేత్ర నవ్వుకుంటూ ముందుకు నడిచింది. జై కూడా తనతో పాటు వచ్చాడు. నేనేం అలా అనుకోలేదు సార్. బ్రతికించావు. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? జై నడవటం ఆపి తన వైపే చూస్తున్నాడు. నేత్ర కూడా వెనక్కి తిరిగింది. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. ఓ, అంతమంది ఉన్నారా? నీ మొహం, నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి సార్, ప్లీజ్ టాపిక్ మార్చవా? ఓకే, మీరెవరినైనా లవ్ చేశారా? నిన్నే అని చెప్పాననుంది, కానీ చెప్పలేను నేత్ర. ఏంటి సార్? ఏం లేదు. మీ రూమ్లో చాలా చీరలు ఉన్నాయి కదా, అందుకే ఎవరినైనా ఇష్టపడుతున్నారేమో అని అడిగాను. అవును, ఇష్టపడుతున్నాను. కానీ ఆ అమ్మాయికి ఈ విషయం తెలీదు. నిజమా? ఎవరు? ఇప్పుడు చెప్పలేను నేత్ర. తను నన్ను యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా నీకే ముందు చెప్తాను. సరే సార్, కానీ చిన్న రిక్వెస్ట్. ఇప్పటి నుంచైనా మీ ఆలోచనలు పద్ధతులు మార్చుకోండి. ఇంతకుముందు మీ జీవితం ఏదైనా సరే, ఇక మీదట తనే మీకు అన్నీ కావాలి. నిజాయితీగా మీ గురించి అన్ని నిజాలు చెప్పండి. ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. నిజమా? నిజం సార్. నాలాంటి సాధారణ ఎంప్లాయీ గురించే మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో అర్థమవుతుంది. ఆ ప్రేమని తనకి మాత్రమే ఇవ్వండి. అలాగే, నా ప్రేమ తనకి మాత్రమే సొంతం. మాటలు చెప్తే సరిపోదు సార్. ఇక మీదట ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. పరాయి ఆడదాన్ని ఆ ఉద్దేశంతో అస్సలు చూడకూడదు. అలా అని ప్రామిస్ చేయండి. లేదంటే నేనే ఆ అమ్మాయికి మీ మీద లేనిపోనివన్నీ చెప్పి బ్రేకప్ చేసేస్తాను. అమ్మో, అలాంటి పని మాత్రం చెయ్యకు. అయితే ప్రామిస్ చేయండి. నేత్ర చెయ్యి ముందుకు పెట్టడంతో జై నవ్వుతూ ప్రామిస్ చేయబోతుంటే మళ్ళీ తనే ఆపుతుంది. ఈ ప్రామిస్కి మీరు విలువ ఇవ్వాలి అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళ మీద ప్రామిస్ చేయండి. అప్పుడే ఆ ప్రామిస్ని బ్రేక్ చేయలేరు. జై నవ్వుతూ నేత్ర తల మీద చేయి పెడతాడు. అమ్మో, అంటే నన్ను పైకి పంపేద్దామనా? నా మీద ప్రామిస్ చేస్తున్నారు? అదేం కుదరదు. ఈ ప్రామిస్ మీ లవర్ మీద చెయ్యండి. నేత్ర చెయ్యి పట్టుకొని తన చేతిలో చెయ్యి వేశాడు. ప్రామిస్. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మీద ప్రామిస్. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతున్నాను. సరే పద, మీ ఇంటి వరకు తోడొస్తాను.
అజయ్ సార్ ఇంకా రాలేదు కదా సార్, మీకు బోర్ కొడుతుంది. పైగా ఈ ఏరియాలో కుక్కలు కూడా ఎక్కువ, వాటిని మీరు డీల్ చేయలేరు. ఆయన వచ్చే వరకు మీకు తోడుగా ఉంటాను. నేత్ర మాటలకి జై సంతోషించేలోపే అజయ్ కారులో వచ్చి వీళ్ళ పక్కగా ఆపాడు. వీడప్పుడే వచ్చేయాలా అని జై మనసులోనే తిట్టుకుంటూ అజయ్ వైపు కోపంగా చూశాడు. మీరు వెళ్ళండి సార్, నేను వెళ్తానులే. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నేత్ర నవ్వుతూ ఇంటివైపు నడిచింది. తను లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉండి చూసి ఆ తర్వాత కారులో కూర్చున్నాడు. కొంచెం లేట్గా వస్తే నీ సొమ్మేం పోతుందిరా, నువ్వు వచ్చే వరకు నేత్ర నాతో ఉంటాను అని చెప్పింది. ఈ లోపే నువ్వు వచ్చేసావు. నాకేం తెలుసు. సరే, నీ ఫ్లాట్కి పోని. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.